హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1482కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం మన ఛానల్లో రెడ్మీ నోట్ 13 5G మొబైల్ ఫోన్ ఫుల్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. వీడియో పూర్తిగా చూడండి, ముందే కామెంట్లు చేసేయమాకండి. ఎందుకంటే వీడియోలో ఫస్ట్ ప్రోస్ ఉంటాయి, తర్వాత కాన్స్ ఉంటాయి. ప్రోస్ ఎవరైతే వినకూడదు అనుకుంటారో 4 నిమిషాలు స్కిప్ చేసి తర్వాత చూస్తే మీకు కాన్స్ అయితే వస్తాయి. అంటే లాస్ట్ వరకు ఓపిక పట్టకుండా ఫస్టే తాలింపులు వేసేస్తున్నారు, అలా కాదు, లాస్ట్ వరకు చూడండి. ఇక ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ మనకి రెడ్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. ఈరోజు రెడ్మీ నోట్ 13 సిరీస్ మొబైల్స్ సేల్కి అయితే తీసుకొచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో మనకి రెడ్మీ నోట్ 13 5Gకి సంబంధించిన సేల్ అయితే జరుగుతుంది. సో ఈ మొబైల్ ప్రైస్ ఎంతో తెలిసిందే కదా. మనం కార్డ్ యూజ్ చేసి పర్చేజ్ చేస్తే ₹1000 తగ్గుతుంది. అక్కడ మీకు 16,999 అంటే దగ్గర 17,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. తీసుకోవచ్చా లేదనేది నేను ఫుల్ రివ్యూలు అయితే ఆల్రెడీ చెప్పేశాను. ఇక ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ రెండింటి రివ్యూ చేయమంటున్నారు. మొబైల్ లేకుండా రివ్యూ ఎలా చేస్తా చెప్పండి. కాకపోతే ఒపీనియన్ అంటే మన అభిప్రాయాన్ని అయితే షేర్ చేసుకోగలం. సో అలా చూసినా మొబైల్స్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పేశాను మీకు 2,000 నుంచి 3,000 రూపాయల ప్రైజెస్ వాటిలో కూడా ఎక్కువైనాయని. దాని ప్రకారం మీరు తీసుకోవాలి అని ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటే తీసుకోవచ్చు. మొబైల్లో బ్యాడ్ అయితే ఏమీ లేదు, ఏంటంటే ప్రైజెసే వీటికి బ్యాడ్ అనమాట. రెడ్మీకి అంత మార్కెట్ ఉందా లేదని వీళ్ళు ఆలోచించకుండా లాంచ్ చేశారు. ఇక్కడతో అవ్వలేదులేండి, ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేశారుగా. రేపు రియల్మీ 12 ప్రో సిరీస్ కూడా వస్తున్నాయి. సో వాటి ప్రైజెస్ చూస్తే మరి మీరేమైపోతారో, ఎందుకంటే వీళ్ళ ప్రైజ్ని బట్టే వాళ్ళు కూడా ప్రైజెస్ పెడుతుంటారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే లాస్ వేగస్లో అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అందులో మనకి ఇప్పుడు అమెజ్ఫిట్ హెలియో రింగ్ని అయితే లాంచ్ చేసింది. ఇంతకుముందు ఆల్రెడీ బోట్ నాయిస్ అనుకుంటా మన ఇండియాలో అయితే ఈ రింగ్స్ని లాంచ్ చేసింది అనమాట. స్మార్ట్ రింగ్, శాంసంగ్ కూడా ఈ స్మార్ట్ రింగ్ మీద అయితే వర్క్ చేస్తుంది, గెలాక్సీ రింగ్ అని చెప్పి. ఇప్పుడు అమెజ్ఫిట్ అయితే ఈ రింగ్ని లాంచ్ చేసింది. ఈ రింగ్ మనకి 2 సైజుల్లో అయితే వస్తుంది, 10 and 12 అని చెప్తున్నారు. అలాగే ఇది మనకి టైటానియం బాడీతో అయితే వస్తుంది. వీళ్ళ జీ యాప్ ఉంది కదా, ఈ యాప్ ద్వారా దీన్ని అయితే సింక్ చేసుకోవచ్చు త్రూ బ్లూటూత్ ద్వారా. ఇది మనకి హార్ట్ రేట్ వేరబిలిటీని చెప్తుంది, అలాగే స్లీప్ హార్ట్ రేట్ అని చెప్తుంది, బ్రీతింగ్ చెప్తుందంట, బ్లడ్ ఆక్సిజన్ చెప్తుంది, బాడీ టెంపరేచర్ ఎంత ఉందనేది కూడా చెప్తుంది. ఇక బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి 5 days వస్తుంది అంటున్నారు. బట్ ఎప్పటి నుంచి దీన్ని సేల్కి అవైలబుల్లోకి తీసుకొస్తారు, ప్రైస్ ఎంత అనేది వీళ్ళైతే చెప్పలేదు. అమెజ్ఫిట్ అంటే తెలిసిందే కదా, వీళ్ళు అంత ప్రీమియం రేంజ్ ఉంటాయి వీళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ప్రైజెస్ కూడా చూస్తే. సో ఖచ్చితంగా ఈ రింగ్ ప్రైస్ ఎంత లేదన్నా 20,000 దాటిచ్చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ బోట్ అండ్ నాయిసే 10,000 రూపాయలు రింగ్ ప్రైస్ పెట్టినప్పుడు వీళ్ళేం తక్కువ తిన్నారా? 20,000 ఏంటి, 25,000 30,000 కూడా వెళ్ళొచ్చు. ఇక అలాగే ఇక్కడే మనకి JBL లైవ్ బడ్స్ 3 బీమ్ 3 ఫ్లెక్స్ 3 అని ఇయర్ బడ్స్ని అయితే లాంచ్ చేశారు. సో ఈ ఇయర్ బడ్స్ ప్రత్యేకత ఏంటంటే, ఇయర్ బడ్స్ కేస్ ఉంటుంది చూసారా, ఈ కేస్ మీద మనకి సపరేట్గా డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. సో ఇంతకుముందు ఇలాగే వీళ్ళు JBL టచ్ ప్రో 2 అని చెప్పేసి బడ్స్ని తీసుకొచ్చారు. దానికి కూడా మనకి డిస్ప్లే ఉంటుంది, అవుట్ సైడ్ మనకి కేస్కే డిస్ప్లే ఉంటుంది. మనం ఏమైనా సాంగ్స్ ప్లే చేసేటప్పుడు అక్కడ నుంచే మనం సాంగ్స్ని నెక్స్ట్ సాంగ్కి ప్రీవియస్ సాంగ్కి వెళ్ళొచ్చు. సో ఫార్వర్డ్ చేయడానికి వాటికి అయితే యూజ్ అవుతుంది. ఇయర్ బడ్స్ వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించేలాగైతే ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఈ బడ్స్ కూడా మనకి అలాగే ఉంటాయి అనమాట. ఈ ఛార్జింగ్ కేస్ మీద ఉన్న డిస్ప్లే కూడా మనకి 1.45 inches డిస్ప్లే అయితే ఉంటుంది. సో వీటిని అయితే ప్రస్తుతానికి అక్కడ లాంచ్ అయితే చేశారు. ఇంకా ప్రైజెస్ బయటకు రాలేదు, అలాగే ఎప్పుడు అవైలబుల్లోకి వస్తుంది కూడా చెప్పలేదు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి LG నుంచి, LG కూడా మనకి ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో LG సిగ్నేచర్ OLED టీవీని అయితే లాంచ్ చేసిందనమాట. సో ఇది ఒక ట్రాన్స్పరెంట్ టీవీ. వీళ్ళు చెప్పేది అంటే వరల్డ్ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ టీవీ అని చెప్తున్నారు. మరి ఇంతకుముందు వీళ్ళు ఇదే ట్రాన్స్పరెంట్ టీవీస్ని తీసుకొచ్చారు ఇంతకుముందు కూడా, మరి అప్పుడు వరల్డ్ ఫస్ట్ కాదా? మరి ఏంటో వీళ్ళు ప్రతిసారి డబ్బా ఎక్కువైపోతూ ఉంటుంది. యాక్చువల్గా ఇది వచ్చేసరికి 77 inches 4K OLEDతో అయితే వస్తుంది. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే, దీని ఫీచర్ బాగుందన్నమాట, నాకైతే బాగా నచ్చింది. ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే, ఇందులో మనం ఇమేజెస్ పెట్టుకోవచ్చు, అలాగే ఆ వీడియోని కూడా పెట్టుకోవచ్చు. సో మనం నచ్చిన వీడియో పెట్టుకున్నాం అంటే, మనం ఏదో యాక్వేరియం లాంటిది ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, వెదర్ లాంటివి. సో అక్కడ మనకి ఇది ఒక అంటే ఒక యాక్వేరియంలా మారిపోద్ది, లేదంటే ఒక వెదర్ ఆల్బమ్ లాగా అలాగా మారిపోద్ది. బాగుంది మొత్తానికి టీవీ కూడా. చుట్టూ ఫ్రేము ఇవన్నీ చూస్తుంటే మరి వీళ్ళు దీంతో పాటు ఇస్తారా, ఇవన్నీ మనం సపరేట్గా కొనుక్కోవాలా అనేది అయితే చూడాలి. అయితే ఇవన్నీ కమర్షియల్గా వస్తాయా లేదనేది తెలీదు. ఇంతకుముందు కూడా ఇలా తీసుకొచ్చారు, కానీ కమర్షియల్గా పూర్తి స్థాయిలో అవైలబుల్లోకి అయితే తీసుకురాలేదు. మరి ఈసారి తీసుకొస్తారు. నిన్నే మనకి శాంసంగ్ కూడా మనం మాట్లాడుకున్నాము, ట్రాన్స్పరెంట్ OLED టీవీని అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు మనకి LG కూడా లాంచ్ చేసింది. వీళ్ళు కూడా నిన్నే లాంచ్ చేసి ఉంటారు, బట్ అసలు న్యూస్ లేట్గా వచ్చినట్టుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో V30 లాంచింగ్ అయితే సిద్ధమైనట్టు తెలుస్తుంది మన ఇండియాలో. నేను అనుకోవడం ఈ ఫిబ్రవరి నెలలో ఈ మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. మొబైల్ని కాదు మొబైల్స్ని లాంచ్ చేయొచ్చు. ఆల్రెడీ వీళ్ళు వివో S18 సిరీస్ పేరు మీద చైనాలో లాంచ్ చేశారు. డిసెంబర్లో అనుకుంటా లాంచ్ చేసింది. సో ఆ మొబైల్స్ని మన ఇండియాలోకి వచ్చేసరికి V30 సిరీస్ మీద అయితే తీసుకురాబోతున్నారు. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఆండ్రాయిడ్ 14తో అవుట్ ఆఫ్ బాక్స్ రాబోతున్నట్టుగా ప్రస్తుతానికి ఈ మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ మనకి TDRA సర్టిఫికేషన్లు అయితే స్పాట్ అయినాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఈ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షోలో 2 కొత్త టెక్నాలజీస్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతుందని ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాము. ఒక 1 మంత్ అయిపోతున్నట్టుంది. అప్పుడు మీకు చెప్పాను వీళ్ళు ఎయిర్ ఛార్జర్ని అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అలాగే ఎక్స్ట్రీమ్ టెంప్ బ్యాటరీ కాన్సెప్ట్ని కూడా ఇక్కడైతే తీసుకురాబోతున్నారని. సో అప్పుడు మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రెండింటిని వీళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చారనమాట షోకేస్కి. ఇదే కాదు ఇంకోటి టెక్నాలజీని కూడా వీళ్ళు ఇక్కడైతే ఇంట్రడ్యూస్ చేశారు. ముందుగా మనం ఈ ఎక్స్ట్రీమ్ టెంప్ బ్యాటరీ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే -40 సెంటీగ్రేడ్ అంటే ఇంకా మంచు కట్టేసి గడ్డలు కట్టేసి ఉండే ప్లేస్ అనమాట. సో -40 సెంటీగ్రేడ్ నుంచి అప్ టు 60 సెంటీగ్రేడ్ వరకు ఎనీ టెంపరేచర్ ఈ మధ్యలో ఉండే ఏ టెంపరేచర్స్ అయినా సరే ఈ బ్యాటరీ అయితే ఛార్జ్ చేసే విధంగా వీళ్ళు దీన్ని అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. మంచు ప్రదేశాల్లో వాళ్ళకి బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది. ఇక మరోటి ఎయిర్ ఛార్జింగ్ కాన్సెప్ట్ అనమాట. సో దీన్ని కూడా అయితే ఇక్కడ వీళ్ళు డెమోకి అయితే తీసుకొచ్చారు. దీని ఫ్రీక్వెన్సీ బిలో మనకి 6.78 మెగాహర్ట్స్తో అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇది డెలివరీ చేసే పవర్ వచ్చేసరికి 7.5 వాట్ డెలివరీ చేస్తుంది అనమాట. ఎయిర్లో అంటే గాల్లో ఈ పవర్ని అయితే డెలివరీ చేస్తుంది. యావరేజ్గా చూసుకున్న 5 వాట్ ఛార్జింగ్ అయితే వైర్లెస్లీ ఎక్కుతుంది అనమాట. వైర్లెస్లీ అంటే మనం కనీసం కాంటాక్ట్ అవ్వాలి వైర్లెస్ ఛార్జర్కి, బట్ దీనికి కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉంచినా సరిపోతుంది. అలాగే మరీ ఎక్కువ విస్తరణలో కాదు. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 20 సెంటీగ్రేడ్ నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ వరకు సో మొబైల్ని పెట్టి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అంటున్నారు వీళ్ళు ఇక్కడ చూపించిన డెమో ప్రకారం కనుక చూస్తే. ఇక మరొకటి వచ్చేసరికి కలర్ చేంజింగ్ టెక్నాలజీని అయితే ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చారు మొబైల్ ఫోన్స్ కోసం. మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ మనకి బ్యాక్ ప్యానల్ ఉంటుంది కదా. సో అక్కడ కావాల్సిన కలర్స్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ టెక్నాలజీని అయితే వీళ్ళు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఇంక్ డిస్ప్లే ఉంటుంది చూసారా. సో దాన్ని అయితే వీళ్ళు ఇక్కడ అమర్చారు. మనకి దీనికోసం బ్యాటరీ కన్జ్యూమ్ కూడా అవ్వదంట. సో మనకు కావాల్సినట్టుగా అక్కడ సో కలర్స్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. దీన్ని వీళ్ళు ఈ కలర్ షిఫ్ట్ టెక్నాలజీ అని చెప్పి అయితే పిలుస్తున్నారు అన్నమాట. సో మరి చూడాలి ఈ కలర్ షిఫ్ట్ టెక్నాలజీతో ఏ మొబైల్ ఇన్ఫినిక్స్ తీసుకురాబోతుంది అనేది. మేబీ నేను కూడా ఇయర్ ఎండింగ్ కల్లా తీసుకురావచ్చు, లేదా కాన్సెప్ట్ లాగా అలాగే వదిలేస్తారా. ఇక అలాగే రియల్మీ కూడా రియల్మీ 12 Pro సిరీస్ లాంచ్ ఇండియా ఈ మంత్లోనే అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసింది. దీనికి సంబంధించిన ఒక టీజర్ ఇమేజ్ని అయితే బయటికి తీసుకొచ్చింది. మనకు తెలిసిందే ఇందులో వీళ్ళు పెరిస్కోప్ని అయితే యూజ్ చేయబోతున్నారు. ఈ రోజు మనకి దీనికి సంబంధించిన అంటే ఈ పెరిస్కోప్కి సంబంధించి కొన్ని రివ్యూలు కూడా అయితే చేయబోతున్నట్టుగా అంతకుముందు మనం ఆల్రెడీ ట్వీట్ కూడా అయితే చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు తీసిన ఫొటోస్ని అయితే టీజ్ చేస్తున్నారు. సో 200 మెగాపిక్సెల్తో తీసిన పిక్చర్ అని చెప్పి ఒక లెఫ్ట్ సైడ్, అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి రియల్మీ పెరిస్కోప్తో షూట్ చేసిన పిక్చర్ అని చెప్పేసి ఒక ఇమేజ్ని అయితే చూపిస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఎవరిని ఫోక్ చేస్తున్నారో తెలుస్తుంది కదా. సో 200 మెగాపిక్సెల్ అంటే రీసెంట్గా తీసుకొచ్చింది ఎవరు, రెడ్మీ నోట్ 13 Pro Plus కదా. సో దాన్నే అనుకుంటున్నాను నేను. అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, బట్ ఒకసారికి వాళ్ళు ఇంకా చెప్పేది దాని గురించే కాబట్టి సో అదే మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ జనవరిలోని ఈ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. సో ఇదైతే మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఎండింగ్లో వల్ల మనకి డేట్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ కూడా బయటకు వచ్చింది, కలర్స్ కూడా బయటకు వచ్చినాయి. బ్లాక్, ఆరెంజ్ అలాగే క్రీమ్ కలర్లో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా, అంటే మొబైల్ కలర్స్ అయితే ఉండబోతున్నట్టుగా. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించే టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.